కనిపించింది మామూలుగా ఆడుతున్నా కనిపించలేదు నాకు కనిపించలేదు బ్రో నీకు ఓకే ఫైన్ పర్లేదు నీ ఒపీనియన్ నా ఒపీనియన్ అది ఉండొచ్చు నాకు కామెడీ కనపలాంలో పోనీ గేమ్ అనుకుందాము సపోర్ట్తో వచ్చింది మొన్న ఒకటే ఆడింది ఎప్పుడు మన ప్రేరణ వచ్చింది చూడు ఆ రోజు నాకు నిజంగా యాడ్సఫ్ అని చెప్పాలనిపించింది ఎందుకంటే సూపర్ ఆడింది నాకు నిజం చెప్తా చాలా టఫ్గా ఆడిన పర్సన్ అమ్మాయి మన ఎవరు డిమాండ్ పవన్తో ఆడారు అది ఇమాన్ గారు ఆడారు వీళ్ళు చాలా బాగా అనిపించారు టఫ్ ఫైట్ లాగా నాకు మిగతా వాళ్ళంత అనిపించలేదు సో అట్లా ఒక దగ్గర ఆడింది అమ్మాయి సో ఇప్పుడు అమ్మాయి కూడా ఎక్కువ గేమ్ ఏం ఆడింది అట్లా అనుకుంటే అక్కడ ఒకటే ఆడింది అండ్ నెక్స్ట్ వన్ పోనీ ఎంటర్టైన్మెంట్ ఏం చేసింది ఎవరికైనా ఏం చేసింది సుమ్ము అన్న ఎంటర్టైన్మెంటా మీ లెవెల్లో కాదు కదా ఓకేనా లెవెల్ కాదు కదా మరి ఆమెను ఎందుకు ఉంచారు పోనీ ఉంచడం పక్కన పెట్టి టాప్లో పెట్టారు కదా ఆమెని మొన్నటి దాకా ఇప్పుడు కళ్యాణ్ గారు అంటున్నారు మళ్ళీ మారిపోయింది సెంటిమెంట్ కొట్టారు బయట ఫ్యామిలీ పరంగా మారిపోయింది ఇప్పుడు తనుజ గారి నుంచి కళ్యాణ్ గారికి వచ్చారు ఓకేనా మరి ఆమెను ఎందుకు ఉంచారు నేను ఏమంటానంటే సంజన గారు ఉంచడానికి ఒక కారణం ఉంటుంది బ్రదర్ అదేంటో మనకు తెలియదు ఎందుకంటే బిగ్ బాస్ తెలియాలి వాళ్ళ టీఆర్పీ రేటింగ్లో అర్థమవుతుందా మన పరంగా అయితే నేనైతే చెప్తున్నాను బ్రదర్ ఉన్న వాళ్ళు నేను ఆమెను తీసేమని చాలా రోజుల ముందే చెప్పా ఎందుకంటే ఆమె వల్ల ఏం యూజ్ లేదు బిగ్ బాస్కి అర్థమవుతుందా ఆయనకు ఉందే టీఆర్పీ పరంగా దేనికి ఏదో మాట వదిలిద్ది లేదా దొంగతనాలు చేస్తుంది అని చెప్పి మనకైతే ఏం లేదు ఇక్కడ అర్థమవుతుందా గేమ్ ఆడే వాళ్ళని ఉంచినా బాగుండు గేమ్ ఆడే వాళ్ళని తీసేసారు ఎవరిని లైక్ ఇప్పుడు అలాగే చిట్టుపికలు కూడా ఆడుతుంది బాగానే స్టార్టింగ్ లేపేస్తారు మాధురి గారు కూడా ఆడతారు ఆమె వెళ్ళిపోయింది ఆమె ఎందుకు వచ్చిందో నేను వెళ్ళిపోద్ది అట్లా అన్నప్పుడు రావడం ఎందుకు ఇట్లా చాలా మంది ఉన్నారు అర్థమవుతుందా ఉండకూడదు అంటే చాలా మంది ఉండకూడదు కాకపోతే నాగార్జున గారు తమ్ముడు నువ్వు అడిగిన క్వశ్చన్కి నాగార్జున గారు ఎందుకు అందులో ఉండమని చెప్పేసి చెప్పారంటే నువ్వు ఒక ఆడపిల్లవు కదా సో ఇప్పుడు ఇలాంటి ఒక నిందుతో బయటికి వెళ్ళిపోతే ఇది కూడా నీకు మైండ్లో ఉండిపోతుంది కరెక్ట్ కాదు ఉండి నిరూపించుకో అన్నాడు ఈ ఛాన్స్ బిగ్ బాస్ ఇవ్వడం మాత్రం నాకు చాలా హ్యాపీ అనిపించింది కానీ బట్ ఇప్పుడు కానీ మార్చుకోలేదు అనుకోండి నిజం చెప్తున్నా ఒక్కరోజు ఉన్నా కూడా నిజం చెప్తున్నా బిగ్ బాస్ వాళ్ళు వేస్ట్ మన తెలుగు వాళ్ళు మంచి వాళ్ళండి ఎప్పుడు ఇదే ప్రాబ్లం మన తెలుగు వాళ్ళతో ఎప్పుడు ఇదే ప్రాబ్లం అదే రీతుకు డిమాండ్కి గొడవ అయినప్పుడు రీతు ఓకే పర్లేదు నాకు ప్రాబ్లం ఏం లేదన్నప్పుడు కూడా డిమాండ్ మోకాల మీద క్షమాపణలు చెప్పాడు మరి ఈమె అసలు ఇంత పెద్ద నిమ్దే అసలు ఒప్పుకోవట్లా మీరు అది అబ్జర్వ్ చేశారా నేను సారీ కూడా చెప్పని అంటుంది అంటే ఆ ఫీలింగ్ ఆమె ఏం చెప్తుంది అంటే లైక్ నేను ఈ వేలో అన్నాను ఈ వేలో కాదు మీరందరూ ఈ వేలో తీసుకుంటున్నారు నేను ఈ వేలో అన్నాను అన్నప్పుడు నేను ఎంత సారీ చెప్పాలంటుంది సో ఆ వేలో అన్నది కరెక్ట్ అని ఫీలింగ్ ఫిక్స్ అయిపోయింది ఇంకా 10 మంది చెప్పినా వినట్లేదు అవునండి బట్ ఆ ఒపీనియన్ మార్చుకోవట్లేదు మనం ఏం చేస్తాం ఇప్పుడు నేనే ఉంటాను ఆ సిచ్యువేషన్లో బై మిస్టేక్ నోరు జారింది వెంటనే సారీ చెప్తాను నేనైతే ఇప్పుడు నేను మాట్లాడింది రాంగ్ అవ్వచ్చు రైట్ అవ్వచ్చు ఏమైనా అవ్వచ్చు కానీ నామినేషన్స్లో మాట్లాడినందుకు నేను ఖచ్చితంగా సారీ చెప్తా అక్కడ మాట్లాడాల్సిన సిచ్యువేషన్ కాదురా బాబు నాది అని చెప్పి సారీ చెప్తా బట్ ఆమెకు ఆంగిత జ్ఞానం కూడా లేకపోతే మనం ఏం చేస్తాం ఆమెలో తప్పుంది ఖచ్చితంగా తప్పుంది అది ఎంతమంది మాట్లాడి తప్పుంది అది సంజయ్ గారు వదిలేస్తే ఇంకా చెప్పండి డిమాండ్ పవన్ కళ్యాణ్ ని నెక్కున్నాడు కదా అవునవును అది రీతుతో ఆర్గ్యుమెంట్ వల్ల రీతు సపోర్ట్ చేయడానికి పట్టుకున్నాడా లేకపోతే తనపై కాంప్లిమెంట్ పట్టుకున్నాడా అసలు రెండు కాదు తమ్ముడు బేసిక్ అక్కడ ఏం జరిగిందంటే ఇద్దరు అరుచుకుంటా ఉన్నారు రీతు నాపుదామని చెప్పేసి ఇటు పోయాడు ఓకేనా రీతు ఆగట్లేదు అమ్మాయి మీద ఆల్రెడీ చెయ్యి లేపినందుకే కదా బ్రదర్ కు మోకాల మీద ఇచ్చాడు మళ్ళీ ఏం చేస్తాడు సో ఆయన ఏంటంటే అటు పోయాడు రీతు సైడ్ పోయాడు నిజంగా పోయినప్పుడు అక్కడ ఏంటంటే రీతు వినట్లు ఒక పక్క అరస్తానే ఉంది సో మనడన్న ఇంటాడేమో కళ్యాణ్ గారు అని చెప్పి కళ్యాణ్ దగ్గరకు వచ్చాడు అరే ఆగ్రహించి ఫస్ట్ పోగానే మెడ పట్టుకోలేదు తమ్ముడు ఓకేనా ఫస్ట్ పోగానే మెడ పట్టుకోలేదు తమ్ముడు పోగానే పట్టుకుంటే అది కక్ష అర్థమవుతుందా పోయి ఫస్ట్ ఆపడానికి చూశాడు అరే ఆ కళ్యాణ్ అన్నాడు మీరు బాగా రిపీట్ చూసుకోకండి వీడియో మళ్ళీ సో ఫస్ట్ పోయి ఆపడానికి చూశాడు మనోడ వినలేదు తర్వాత ఏంది అరే ఆగ్రా అని చెప్పేసి ఇట్లా అన్నాడు అంతే దాని పిసకలేదు మీరు అన్నట్టు గొంతు పిసకలేదు నొక్కలేదు అది మీరు తప్పు అంటున్నారు కదా మరి అలాంటప్పుడు అక్కడ ఆడియన్స్ కూడా అన్నారు మాకు కూడా ఏమో అనిపించలేదు మరి అప్పుడు మీరేమంటారు మరి అలాంటప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ మరి ఆడియన్స్ నాకు అడిగే తమ్ముడు మరి ఆడియన్స్ అందరూ కూడా సంజయ్ తప్పు అన్నారు కదా అక్క మరి ఎందుకు ఉంచుతున్నాను అని అడిగావు మరి అదే ఆడియన్స్ డిమాండ్ పవన్ తప్పు కదని చెప్పి వాళ్ళు అన్నారు అప్పుడు ఎందుకు నువ్వు మాట్లాడలేదు తమ్ముడు అది కళ్యాణ్ తప్పు అనిపించలేదు బయట ఆడియన్స్ తప్పు అనిపించలేదు ఎవరు తప్పు అనిపించలేదు కాబట్టి వదిలేశారు హౌస్ మేట్స్ అందరికి కూడా ఇప్పుడు నన్నేం చేయమంటావు తమ్ముడు దానికి నేను ఏమన్నా పోయి ఫిక్స్ చేయమంటా ఏంది నువ్వు అడగడం ఏంది నువ్వు అడిగినా తమ్ముడు నువ్వు క్వశ్చన్ బాగానే అడిగావు ఇప్పుడు ఆ రెండింటిని కట్ చేయకుండా బ్రో ఎందుకు కట్ చేస్తాను మీరు బిగ్ బాస్ వాళ్ళు వచ్చి పెట్టిన నాన్న ఏంది బ్రదర్ తమ్ముడు నేను చెప్పగలుగుతా తమ్ముడు నువ్వు అడిగావు కదా నెక్ మీద చేయడం కరెక్ట్ కాదంటే అది చెప్తా ఇప్పుడు ఇంకో విషయం ఇప్పుడు నెక్ గురించి మన తమ్ముడు మాట్లాడాడు మరి కుర్చీ తీస్తే అది కరెక్టా అది కరెక్టా చెప్పండి 5 సంవత్సరాల తర్వాత నాకు కోపం వచ్చింది అన్నాడు అంత కోపం ఎందుకు వచ్చింది అక్కడ
అంత కోపం ఏమవసరం వచ్చింది, అంతసేపు ఎందుకు వాదించాడు? ఆర్మీలో అట్లా ఉన్న వాళ్ళకి అంత కోపం రాదు కదా, చాలా వరకు రాదండి, చాలా వాళ్ళు డెడికేట్గా ఉంటారు. అలాంటప్పుడు ఎందుకు కుజ్జీ రిఫరెన్స్ అంత పోయాడు? దాని ఎవడు మాట్లాడ్డా చెప్పండి? అంటే కుజ్జీ ప్లస్ ఎవడున్నాడని ఊహించుకొని ఇస్తేసాడని నేను మాట్లాడితే కాంట్రవర్సీ అంటే నేను చేయొచ్చు. అది లేదు అక్కడ, ఆయన కోపంలో ఇసిరేసాడు అంతే, అట్లాగే తీసుకోవాలి. ఆ కుర్జీ ప్లేస్లో రీతుని అనుకున్నాడా, ఆ కుర్జీ ప్లేస్లో డిమోన్ ఆర్మీ కళ్యాణ్ డిమోన్ అనుకున్నాడా, లేకపోతే కుర్జీ ప్లేస్లో లేకపోతే ఇంకెవరైనా అనుకున్నాడా అంటే వరస్ట్గా ఉంటుంది. మనం నేను ఏమంటానంటే బ్రదర్, తప్పు జరిగింది, మనోడు వేసాడు, ఏది మనమే చెయ్యి. నేను చెప్పా అది మ్యాన్ హ్యాండ్లింగ్ కరెక్ట్ కాదని చెప్పిన. నువ్వు ఈరోజు వచ్చా 4 రోజులు చూసేలే తెలీదు. నేను చెప్పాను తమ్ముడు, 4-5 డేస్ నుంచి ఇష్యూ మీద తెలియదు చెప్పా, మేడమే చేయడం తప్పు. ఈ మాట చెప్పాను నేను అందరికి. ఎవరు సపోర్ట్ కాదు మనం, ఓకేనా? నేను సపోర్ట్ అంటే ఒకరు ఎవరు విన్ అవుతారంటే ఇమ్మాయిల్ అని చెప్తాను తప్ప వీళ్ళు ఎవరు కాదు, ఓకేనా? సపోర్ట్ అంటే ఓట్లు వేయడం తమ్ముడు. నేను ప్రతిరోజు ఇక్కడ వచ్చి చెప్పడం తమ్ముడు, నేను అలా చెప్పను. నీ ఒపీనియన్ ఎవరు విన్ అవుతారంటే ఇమ్మాయిల్ గారు అవ్వచ్చేమన్నా తప్ప ఇమ్మాయిల్ కోట అయిన బాబు అందరని నేను ఎప్పుడు చెప్పను తమ్ముడు. టాప్లో అయితే ఖచ్చితంగా బయట పోలింగ్ ప్రకారం తనుజ గారు కళ్యాణ్ గారు అండి, ఓకేనా? బయట ప్రకారం అయితే తనుజ గారు కళ్యాణ్ గారు. బట్ నాకు మాత్రం ఇమ్మాయిల్ గారు ఉండాలి, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి గేమ్ ఆడాడు. ఇప్పుడు చెప్తున్నాను, నేను ఆయన సపోర్టర్ లేకపోతే పిఆర్ని కాదు అసలు. నేను ఫస్ట్ థింగ్ గేమ్ చూశాను కాబట్టి చెప్తున్నాను. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు గేమ్ ఎక్కడ కూడా ఆయన గివ్ అప్ ఇచ్చింది లేదు. నెక్స్ట్ వన్, ఆయన తర్వాత గేమ్ బాగా ఆడతారు ఎవరురా బాబు అంటే డిమోన్ పవనే. నిజం చెప్తాను బిగ్ బాస్ హౌస్లో. ఎందుకంటే నిన్న సాటర్డే ఎపిసోడ్లో మీ ఎనిమి ఎవరు అవుతారు, మీ టఫ్ ఫైటర్ ఎవరు అవుతారంటే సగం మంది డిమోన్ పవన్ పెట్టారు. అక్కడే అర్థమైపోతుంది ఎవరు గేమ్ ఆడతారు, ఎవరు టఫ్గా ఉన్నారని చెప్పి అర్థమవుతుందా? సో అట్లా అనమాట. నెక్స్ట్ వన్, డిమోన్ పవన్ టాప్ 5లో ఉండాలి. ఇమ్మాయిల్ గారు ఉంటారు, తనుజ గారు ఉంటారు, కళ్యాణ్ గారు ఉంటారు, సుమన్ శెట్టి గారు ఉంటారండి. మనోళ్ళు వేస్తారు, అది వేరే విషయం. ఆయన ఉంచుతారు, ఆయన ఎందుకు ఉంచుతారని మనోళ్ళకే తెలియాలి. దట్స్ ఇట్ అండి. సంజన గారి మీద ఎంత అయితే సీరియస్ అయ్యారో డెమాన్ మీద కూడా అదే సీరియస్ కావాల్సిందే. ఎందుకు కాలేదు? ఇప్పుడు కళ్యాణ్ని లేపాలని బిగ్ బాస్ టీం అయితే టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి లేపారు. డెమాన్ మిస్టేక్ కూడా ఉంది, డెమాన్ని కూడా అంత సీరియస్గా యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు సంజన గారిని ఒక్కరిని లేడీని ఎందుకు టార్గెట్ చేశారు అనేది కొంచెం సస్పెన్స్గా ఉంది. అది తప్పే. అలాంటప్పుడు గేట్లు ఓపెన్ చేసినప్పుడు పంపించాల్సింది. లేదు, గేట్లు ఓపెన్ చేయకుండా వీళ్ళు ఒపీనియన్ తీసుకోవచ్చు కదా. అంటే పబ్లిక్ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరిని లేపాలనుకుంటారో, ఎవరిని దొక్కేస్తారో సస్పెన్స్ అర్థం కాకుండా ఉంది. టాప్ 5లో కళ్యాణ్, తనుజ, ఇమాన్యుయల్, డెమాన్ కూడా ఉండొచ్చు. స్క్రిప్ట్ ఉంటుంది, స్క్రిప్ట్ ఉండకుండా అంతమంది వాళ్ళు వర్క్ చేయరు కదా. వాళ్ళకి ఎవరి నుంచి ఎక్కువ ఫాలోవర్స్ వస్తుంటే దాన్ని బట్టి లేపుతూ ఉంటారు. అట్లాగే అనిపిస్తుంది మాకు కూడా. అసలు ఆల్మోస్ట్ 2-3 వీక్స్ నుంచి తనుజాన్ దొక్కేస్తున్నారు అసలు బిగ్ బాస్. అదే సుమన్ శెట్టిని కూడా అట్లాగే చేసిండ్రు. అది ఫేక్, కొంత నమ్మడానికి లేదు.